కాకినాడ పెద్ద మార్కెట్లో గల శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవస్థానంలో జాతరను పురస్కరించుకుని సారెను భక్తులు సమర్పించడం జరిగిందని ఆలయ కమిటీ చైర్మన్ చింతలపూడి రవికుమార్ నాగందేవిలు పేర్కొన్నారు. సోమవారం కాకినాడ పెద్ద మార్కెట్లో గల శ్రీ నూకాలమ్మ వారి జాతర సందర్భంగా ఘనంగా సారె సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తొలి మేళ తాళాలతో మంగళ వాయిద్యాల నడుమ శ్రీ నూకాలమ్మ వారికి భారీ ఊరేగింపుగా అమ్మవారికి సారె సమర్పించడం జరిగిందని అన్నారు. అమ్మవారి జాతర 45 రోజుల పాటు ఉత్సవాల్లో నిర్వహించడం జరిగిందని అన్నారు. సోమవారం చిన్న జాగారం నిర్వహించడం జరిగిందని తెలిపారు. 17వ తేదీన పెద్ద జాగారం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. 45 రోజులు ప్రతిరోజు 150 మంది మహిళలు పారాయణం నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మురళీ వీరభద్రరావు, కమిటీ సభ్యులు సరగడ రమణారెడ్డి, బాలంత్రపు రాజేశ్వరి, సేరి శ్రీను, సూర్య మహాలక్ష్మి, బలరాం, దంగేటి సతీష్, శ్రీనివాస్, శ్రీధర్, తిరిడి ఎల్లమ్మ, మంగ, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అమ్మవారిగా నాకు మహాప్రీతిగా ఉంటుంది అమ్మవారు. అలాగే అందరూ కూడా పూర్తిగా నమ్మినచో ప్రతి భక్తులు కూడా అమ్మవారి మీద దృష్టి పెట్టి చేయండి. మీకు జరగకపోతే అప్పుడు చెప్పండి. అంత పవిత్రంగా అంత నిజాయితీగా చేసినప్పుడు అమ్మవారి కృప ఎప్పుడు కూడా ప్రజలందరిపై ఉంటుందని, మహిళలందరికీ కూడా కలుగుతుందని నా అభిప్రాయం. అలాగే మన కుంకుమ పూజలు కూడా చేసాం. అందరికీ కూడా చీరలు ఇవ్వడం జరిగింది. చాలా బాగా చేశారు. ఆడవాళ్ళు కూడా సపోర్ట్ బాగుంటుందండి. ఆడవాళ్ళు కూడా అమ్మవారిని విపరీతంగా నమ్ముతారు. ఈ ఉత్సవాల్లో ప్రతి ఒక్క ఇంటి గడప కూడా అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారికి మొక్కుబడులు చెల్లించుకుని ఆనంద హృదయాలతో సంవత్సరం పొడుగునా కూడా ఉంటారని నేను భావిస్తున్నాను. అలాగే రేపు వచ్చినప్పుడు ఏంటంటే పెద్ద జాగారం అండి. అలాగే ఎల్లుండి బుధవారం తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు కూడా అమ్మవారి అమావాస్య తీర్థం జరుగుతున్నవి. కాబట్టి ఈ యొక్క అమావాస్య తీర్థానికి కేవలం కాకినాడ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా 1,00,000 మంది పైనే భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకునే అవకాశం ఉన్నది. కాబట్టి వచ్చిన భక్తులకి అందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా బార్గేట్లు కట్టించడం కానీ, వాళ్ళకు ఏర్పాట్లు చేయించడం కానీ, ఇక్కడ ఆలయ యువ గారు అలాగే ఉత్సవ కమిటీ సభ్యులు, ఇక్కడ పెద్ద మార్కెట్ పెద్దలు అందరి సహకారంతో బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి మీరు అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. రేపు మంగళవారం అమ్మవారి పెద్ద జాగారం అంటే చాలా భారీ ఎత్తున కార్యక్రమాలను ఏర్పాటు చేస్తాం. కాబట్టి అందరూ కూడా వచ్చి తిలకించవలసిందిగా కోరుచున్నాము. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టేనండి. అమ్మవారిని కోరిన కోరికలు తీర్చే తల్లిగా ఇక్కడ మార్కెట్లో వేచేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము.